మాఘపురాణం మొదటి అధ్యాయం. మాఘమాస విశిష్టత గురించి చెప్పుట. సౌనికాది మునులు యజ్ఞం చేయి తలపెట్టుట. ఒకప్పుడు సౌనికాది మహర్షులు చిరకాలం జరిగే యాగం దానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. మా అదృష్టవశం వలన మీరే యాగ సందర్శనకు వచ్చినారు. అప్పుడు సూత మహర్షి ఇలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది, విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్ది మంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగిందంట. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వేత్మక సర్వలోకేశ్వర, మీ మాటలు అమృతం కంటే మధురాతి మధురాలైన చెవులకు మరింత ఇంపుగా నున్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించును. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, నీవు అడిగిన విషయము గంభీరమైనది. నాకిష్టురాలువైన నీకు చెప్పరానిదేమి అందును తప్పక చెప్పుదును, వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తునందుదురు. గోవు పాదం మాత్రమే మునిగియే జలప్రవాహంలోనైనా స్నానం చేసిన స్నానం అధిక పుణ్యఫలం. మాఘమాసం మహిమలు, మాఘస్నానం మాహాత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? మాఘమాసంలో సూర్యుడు ఆదిత్యను పూజించి విష్ణాలయమును దర్శించి శ్రీమన్నారాయణకి పూజలు చేయాలి. మాఘమాసంలో భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి పొందగలరని పురాణ వచనం. మాఘమాసం మహిమలు, మాఘస్నానం మహాత్యం. మాఘపురాణం 1వ అధ్యాయం. ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున యందు స్నానమాడినచో వాని పాపములు మేము నశింపజేయమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానం చేసిన వానికి సంసార భయం లేదు. ఆడంబరం కొరకు గాని భయముచే గాని బలవంతంగా గాని మాఘస్నానం చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. ఆసక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానం చేసిన వానికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును. దిలీపుడు, మాఘమాస విశిష్టత ఏమిటి అని అడుగుట. దిలీపుడను మహారాజు పెక్కుయాగములకు చేసిన ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడొకనాడు వేటకు పోయును. అనేక మృగములను వేటాడి అలసిపోయును. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలం విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యును. అప్పుడు వృద్ధ బ్రాహ్మడొకడాయన మహారాజునకు కనిపించును. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులు నందును. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండా పోచున్నావేమి? మాఘమాసమున స్నానము పుణ్యమునిచ్చినని ఎరుగువా అని ప్రశ్నించును. రాజు మాఘస్నాన మహిమను చెప్పమని కోరాడు. రాజునిప్పుడే శిరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి తెలుసుకోమని చెప్పి తన దారిన పోయెను. దిలీపుడికి వశిష్ఠ మహర్షి వారి మాఘమాస స్నానం వివరించుట. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకోవాలని వశిష్ఠ మహర్షి ఆశ్రమనకు వెళ్ళెను. గురువు దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపుగోరును. వశిష్ఠ మహర్షి దిలీపును ఆశీర్వదించి ఇట్లనెను. నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసం చాలా విశిష్ట కలిగినది. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వపాపాలను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలమునిచ్చును. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామం, వానలు లేకపోవట, పంటలు పండుకపోవట మొదలైన లక్షణము గల కరువు వింధ్యా హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, మునులు మున్నగు దేవత జాతుల వారిను వచ్చుచుండిరి.
అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్య సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించును. అతని శరీరం మిక్కిలి సుందరమైన మనోహరమై విచిత్రమై ఉండెను. వాని మోఖం మాత్రము పులి ముఖమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా నుండెను. పులిముఖం వలన విచిత్రమై భయంకరమై ఉండెను. ఆ వికారం వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయించి నాకీ వికార రూపం పోవుము చెప్పడని ప్రార్థించును. మహర్షికి గంధర్వుని పరిస్థితి జాలి కలిగినది. వానికి సాయపడవలెనని కొన్నాడు. నాయనా, పూర్వాకృత కర్మము ఎవనినీ విడువదు. గత జన్మలో చేసిన పాపం వలన నీకే స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇటు వానిని పోగొట్టుకొని శుభలాభం పొందవలేనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలెనను. ఇట్టి వానికి పవిత్ర కాలములో చేసినచో సంధ్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే, అయినా మాఘమాసము స్నానము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్యపుణ్య నదులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసము నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ ప్రవాహమైనను స్నానము చేసినచో వచ్చు పుణ్యఫలము వేరు. అనగా మాఘస్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చినంత గొప్పది. ఆ పుణ్యవశమున గాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడను ఆశ్చర్యపోయి మాఘమాస మహిమను కీర్తించును. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించును. అతని ఆశీర్వాదమునంది తన భార్యతో పాటు తన లోకమునకు కరిగెను. దిలీప మహారాజు మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెబుదును వినుమడి. వశిష్ఠుడు మరలా నిట్లు పలికెను.